ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ పులిహార అండి. సో మన రైస్ రవ్వ ఉంటుంది, బయట దొరుకుతుంది. ఆ రైస్ రవ్వతో మనం పులిహార ఎలా తయారు చేయొచ్చు అనే విధానాన్ని ఈరోజు చూపించబోతున్నాను. ఈ రైస్ రవ్వతో మనం ఉప్మాగాని చేసుకోవచ్చండి. సో ఈ ఉప్మా ఎలా తయారు చేసుకొని ఇంకో వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు పులిహార చూసేసేయండి. సో ముందుగా మనం మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను అమ్మ బ్రాండ్ వాళ్ళది రైస్ రవ్వ బయట మార్కెట్లో దొరుకుతుంది. దీని కాస్ట్ కానీ పెద్ద కాస్టింగ్ కాదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 35 రూపీస్ ఓన్లీ. దీనికి హాఫ్ కేజీ 35 రూపీస్. సో మనం ఎఫోర్డ్ చేయొచ్చు. కానీ సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వకి, ఇక్కడ తీసుకున్న ఈ గ్లాస్ రవ్వకి తీసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఆల్రెడీ ముందుగానే 2.5 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దీన్ని బాగా మంచిగా కొద్దిగా బాయిల్ చేద్దాం. సో మీరు కుక్కర్లో పెట్టే వాళ్ళైతే 2 గ్లాసులే పెట్టండి, సరిపోతుంది. సో నేను ఇప్పుడు కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెడుతున్నాను కాబట్టి సో 2.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. సో ఇక్కడ మంచిగా మనం కలిపేసేసుకున్నామంటే చక్కగా మనకి చూస్తున్నారు కదా, మంచిగా కలుపుకోవాలండి. రవ్వ ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలి, కలుపుకోకపోతే ఉండగట్టేసి వస్తుంది. చక్కగా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఉండగట్టకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మన రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసేసుకొని దాంట్లో మనం ఇక్కడ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆవాలు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, కొద్దిగా మెంతులు, జీడిపప్పు, పచ్చిశనగబ్యాడలు, అలాగే పల్లీలు, కొద్దిగా 2 ఎండుమిరపకాయలు మొత్తం చక్కగా వేయించేసేసుకుందామండి. వేయించేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేంటండి విషయాలు? సో మీరు కానీ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ రవ్వ పులిహార అనేది. ఉప్మా కానీ చాలా బాగుంటుందండి, రవ్వ ఉప్మా. సో రవ్వ ఉప్మా కానీ ఎలా తయారు చేయాలనేది ఇంకొక వీడియోలో చూద్దాము. చక్కగా ఇవి వేయించేసేసుకున్నాను కదా, వేయించేసేసుకుని దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న, అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి కానీ వేయించేసేసుకుంటున్నానండి. వేయించేసేసుకొని దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం కానీ వేసేసుకుంటున్నాను. సో ముందుగా 2 నిమ్మకాయలని పిండి రసం తీసి పెట్టి పక్కన పెట్టుకున్నానండి. సో నిమ్మరసం కానీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు అన్నీ ఒక్కసారిగా వేసేసుకుంటున్నాను. అన్నీ మొత్తం పడతాయని ఒక్కసారిగా వేస్తారండి. సో కొంతమంది ఈ కరివేపాకు అనేది లాస్ట్లో వేస్తారు, ఇంగువ, పసుపు అనేది రవ్వలో కలుపుతుంటారు. నేను ఇలా చేస్తానండి. అంటే తొందరగా కలుస్తుందని నేను దీంట్లో వేస్తానన్నమాట. సో మొత్తం మన రవ్వ అనేది కొద్దిగా ప్లేట్లో తీసి పెట్టుకొని చక్కగా ఇప్పుడు వేసేసుకొని దాంట్లో సాల్ట్ కానీ వేసేసుకుంటున్నాను. మంచి కలిపేసేసుకున్నానండి. కలిపేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అంతే, రవ్వ పులిహార రెడీ అయిపోయింది. సో చక్కగా మనం ప్రసాదాలు కానీ పెట్టుకోవచ్చండి. ఈ వరలక్ష్మి ప్రసాదాలను కానీ ఇట్లా ప్రసాదంగా కానీ పెట్టుకోవచ్చు అనమాట, పులిహార ప్రసాదంగా కానీ. ఇలాగా మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీకు